సముద్రం లోతుల్లో నివసించే ఈ డీప్ సీ క్రియేచర్స్ అకస్మాత్తుగా ఎందుకు బయటకు వస్తున్నాయి? ఈ భయంకరంగా కనిపించే చేప పేరులోనే సముద్ర సైతాన్ ఉంది. ఇది తలపై ఒక టార్చ్ లాంటి వస్తువును కలిగి ఉంటుంది. దీని సహాయంతోనే అత్యంత లోతుల్లో సంచరిస్తుంది. జాపనీస్ శతాబ్దాలుగా నమ్ముతూ వచ్చినది ఏమిటంటే ఈ చేపలు నీటి ఉపరితలంపై కనిపించడం ఒక విపత్తుకు సూచనగా భావిస్తారు. జనవరి 2023లో జపాన్లో ఒక మత్స్యకారుడు తన పడవలో చేపలు పట్టడానికి బయలుదేరాడు. సముద్రంలో ఎక్కడో ఒక చోట తన వలని విసిరాడు. అయితే కొంత సమయం తర్వాత అతను తన వలలో చిక్కుకున్న చేపలను తీస్తున్నప్పుడు అతను చాలా విచిత్రమైన పొడవైన చేపను చూశాడు. ఈ చేప చాలా పొడవుగా ఉంది. దాదాపుగా 6 మీటర్ల పొడవు ఉంది. దీని శరీరం జిగటుగా మరియు రబ్బరు లాంటి తెలుపు రంగులో ఉంది. ఇది సాధారణ చేప కాదు, లోతైన సముద్రం నుండి వచ్చిన ఒక డీప్ సీ ఓర్ ఫిష్. సాధారణంగా ఈ క్రియేచర్స్ సముద్రం లోతుల్లో సుమారు 1 కిలోమీటర్ లోతులో కనిపిస్తుంది. ఆ మత్స్యకారుడు దానిని తిరిగి సముద్రంలోకి వదిలేశాడు. ఎందుకంటే జపాన్ కథల ప్రకారం ఓర్ ఫిష్ కనిపించడం ఒక విపత్తుకు సూచన, ముఖ్యంగా ఎర్త్ క్వేక్స్. 2011లో జపాన్లో చాలా భయంకరమైన భూకంపం వచ్చింది. అయితే ఈ భూకంపానికి ముందు సుమారుగా 20 ఓర్ ఫిష్లు మృతదేహాలతో జపాన్ తీరంపై కనిపించాయి. అయితే ఈ రోజు ఈ కథలపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే జపాన్లో మాత్రమే కాకుండా గత కొన్ని సంవత్సరాల్లో ప్రపంచంలోనే అనేక ప్రదేశాల్లో ఈ ఓర్ ఫిష్ మృతదేహాలు కనిపించాయి. 2023లో ఒక మత్స్యకారుడు ఒకేసారి సుమారుగా 50 ఓర్ ఫిష్లను పట్టుకున్నాడు. అలాగే 2024లో కాలిఫోర్నియాలో 3 సార్లు ఓర్ ఫిష్ కనిపించింది. అలాగే ఇప్పుడు ఫిబ్రవరి 2025లో మెక్సికోలో ఒక సజీవ ఓర్ ఫిష్ కనిపించింది. ఈ చేపలు ఈ విధంగా మళ్ళీ కనిపించడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఈ ఓర్ ఫిష్లను చూడటం చాలా అరుదైన విషయం. అయితే ఇక్కడ విషయం కేవలం ఒక ఓర్ ఫిష్ మాత్రమే కాదు. లోతైన సముద్రంలో చాలా ఇతర డీప్ సీ క్రియేచర్స్ కూడా అకస్మాత్తుగా ఉపరితలంపై కనిపించడం ప్రారంభించాయి. ఇక్కడ కనిపిస్తున్న దీని పేరు జైంట్ ఫాంటమ్ జెల్లీ ఫిష్. ఇది ఒక అద్భుతమైన జీవి. దీని టెంటాకిల్స్ రిబ్బన్స్ లాగా 10 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉంటాయి. ఇది సాధారణంగా సముద్రం లోపల 1 లేదా 2-3 కిలోమీటర్ల లోతులో కనిపిస్తుంది. కానీ అంటార్క్టికాలో ఇవి కేవలం 80 మీటర్ల లోతులో కనిపించాయి. ఈ క్రియేచర్స్ ఎప్పుడూ ఉపరితలంపై కనిపించవు. మరి ఈ 2023 నుంచి 25 లోపల ఇన్నిసార్లు ఎందుకు కనిపించాయి? మనం ప్రపంచంలో చూసే వైల్డ్ లైఫ్ క్రియేచర్స్ లో 94% క్రియేచర్స్ ఈ మహాసముద్రాల్లోనే ఉంటాయి. కానీ మీకు తెలుసా, మానవులు ఇప్పటి వరకు సముద్రంలో కేవలం 5% మాత్రమే అన్వేషించారు. మిగతా 95% అజ్ఞాతంలో ఉంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మన భూమికి దాదాపుగా 225 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న మార్స్ గ్రహం యొక్క విజువల్స్ మరియు మ్యాప్స్ మన సైంటిస్టుల దగ్గర ఉన్నాయి. అలాగే దాదాపుగా 12 మంది ఆస్ట్రోనట్లు మన చంద్రుడిపై దాదాపుగా 300 గంటల సేపు గడిపారు. కానీ కేవలం 3 వ్యక్తులు మాత్రమే 3 గంటల కోసం మహాసముద్రం యొక్క అత్యంత లోతైన పాయింట్ ఛాలెంజర్ డీప్ కు వెళ్ళగలిగారు. సరే, నార్మల్ గా మనం ఎప్పుడైనా సరే బీచ్ ఒడ్డున నిలబడి ఆ సముద్రాన్ని చూస్తే మనకు కనిపించే ఉపరితల పొరను సన్లైట్ జోన్ అని పిలుస్తారు. ఇక్కడ నివసించే చేపలు మరియు ఇతర జీవులు రంగురంగులుగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఫోటోసింథసిస్ సాధ్యమయ్యే ఏకైక పొర ఇదే. కానీ మనం లోతుకు వెళ్లే కొద్దీ కాంతి తగ్గుతుంది. నీరు సూర్యరశ్మిని గ్రహించేయడం వల్ల 10 మీటర్ల లోతుల్లోనే సూర్యరశ్మి కేవలం 16% మాత్రమే మిగిలి ఉంటుంది. అలాగే ఇంకాస్త లోతుకు వెళ్తే 100 మీటర్ల లోతుల్లో కేవలం 1% కాంతి మాత్రమే మిగులుతుంది. ఇంకాస్త లోతుకి వెళ్తే 1000 మీటర్ల లోతుల్లో ఎటువంటి కాంతి చేరదు. ఇదే కారణంగా మానవులకు ఈ లోతులను చూడడం కష్టం అవుతుంది. అయితే ఈ సన్లైట్ జోన్ తరువాత దాదాపుగా 200 మీటర్ల లోతుల్లో 2వ జోన్ ప్రారంభమవుతుంది. దీనినే ట్విలైట్ జోన్ అని పిలుస్తారు. ఈ జోన్ లో విచిత్రమైన జీవులు కనిపించడం ప్రారంభమవుతాయి. ఉదాహరణకు ఈ స్ట్రాబెర్రీ స్క్విడ్. ఇది ఒక స్క్విడ్. ఇది పూర్తిగా స్ట్రాబెర్రీ లాగా కనిపిస్తుంది. దీనిని ప్రాంతాలు బట్టి ఒక్కోలా పిలుస్తారు. కొన్ని ప్రాంతాల్లో కలిబిందా అని పిలుస్తారు. అయితే ఇవి నివసించే ఈ జోన్ లోకి ఎటువంటి లైట్ రాకపోవడం వల్ల
వల్ల వీటి యొక్క శరీరమే ఒక లైట్ లా పనిచేస్తాయి. అందుకే ఇక్కడ కనిపించే జీవులన్నీ దాదాపుగా ఎరుపు రంగులోనే ఉంటాయి. అయితే ఇక్కడ నుంచి దాదాపుగా 1000 మీటర్ల లోతుకు వెళితే ట్విలైట్ జోన్ ముగుస్తుంది మరియు మిడ్ నైట్ జోన్ ప్రారంభమవుతుంది. ఈ జోన్ లో సూర్యరశ్మి ఎటువంటి ప్రభావం చూపదు. ఇక్కడ నివసించే జంతువులు సాధారణంగా ట్విలైట్ జోన్ మరియు మిడ్ నైట్ జోన్ మధ్య తిరుగుతూ ఉంటాయి. ఉదాహరణకు డీప్ సీ యాంగ్లర్ ఫిష్. ఈ డీప్ సీ క్రియేచరే రీసెంట్ గా కెనరీ ఐలాండ్స్ దగ్గర ప్రత్యక్షమైంది. ఆ తరువాత 4000 మీటర్ల లోతుకు వెళ్తే మిడ్ నైట్ జోన్ ముగుస్తుంది మరియు అబిస్సల్ జోన్ ప్రారంభమవుతుంది. ఈ జోన్ సుమారుగా 6000 మీటర్ల వరకు విస్తరించి ఉంటుంది మరియు ఇది ఇప్పటికీ చాలా అజ్ఞాతంగా ఉంది. ఇక్కడ భూమిపై ఎక్కడా కనిపించని జీవులు ఉంటాయి. టైటానిక్ షిప్ యొక్క ముక్కలు ఈ జోన్ లోనే సుమారుగా 3810 మీటర్ల లోతులో కనిపించాయి. అయితే కొన్ని ప్రదేశాలలో ఇంకా లోతైన జలాలు ఉంటాయి. అవి 6000 నుంచి 11000 మీటర్ల వరకు విస్తరించి ఉంటాయి. దీనినే హెడల్ జోన్ అని అంటారు. ఇది సముద్రం యొక్క అత్యంత లోతైన భాగం మరియు ఇప్పటికీ ఇది రహస్యాలతో నిండి ఉంది. సరే, మరి ఇంత కింద ఉన్న జీవులకు ఫుడ్ ఎలా దొరుకుతుంది? సాధారణంగా ఇక్కడ నివసించే జీవులు రాత్రిపూట ఒకేసారి పైకి వచ్చి వాటి ఫుడ్ ని సేకరించి మరలా కిందకు పోతుంటాయి. ఇలా ఆ చేపలు ఏ లేయర్ వద్దకు వస్తాయో ఆ లేయర్ ని డీప్ స్కాటరింగ్ లేయర్ అని అంటారు. ఈ వలస ప్రతిరోజు ప్రతి రాత్రి జరుగుతుంది. ఈ పైకి కిందకి వెళ్లే వలసను DVM అని అంటారు. డేల్ వర్టికల్ మైగ్రేషన్ అని అంటారు. ఈ గ్రాఫ్ ను మీరు చూడవచ్చు. ఇది ఈ వలస యొక్క గ్రాఫ్. సూర్యుడు ఉన్నప్పుడు ఈ పసుపు భాగం సముద్రంలో 400 నుంచి 600 మీటర్ల మధ్యలో ఉంటుంది. కానీ రాత్రిపూట ఈ పసుపు భాగం ఉపరితలకు చేరుకుంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఈ జీవులు రాత్రిపూట ఎందుకు పైకి వస్తున్నాయి? దీనికి సమాధానం ఏమిటంటే తినడానికి మరియు తినబడకుండా ఉండడానికి. సాధారణ మాటల్లో చెప్పాలంటే ఫోటోసింథసిస్ కేవలం ఉపరితల పొరల్లో మాత్రమే జరుగుతుంది. ఫైటోప్లాంక్టన్ ఈ ఫోటోసింథసిస్ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేస్తాయి. ఈ ఫైటోప్లాంక్టన్ ను చిన్న చేపలు మరియు ఇతర జీవులు తింటాయి. అయితే పగటిపూట షార్క్లు, తిమింగ్లాలు మరియు ఇతర జీవులు వీటిని తినే అవకాశం ఉంటుందేమో అని ఇవి పైకి రావడం మానేస్తాయి. అందుచేతనే ఈ డీప్ సీ క్రియేచర్స్ రాత్రిపూట మాత్రమే ఉపరితలానికి వచ్చి చీకటిలో తమ పొట్టను నింపుకొని మరలా ఉదయం కాకముందే కిందకి వెళ్ళిపోతాయి. అయితే ఇప్పుడు ఇక్కడ సమస్య ఏమిటంటే గత కొన్ని సంవత్సరాలుగా కథ మారుతోంది. క్లైమేట్ చేంజ్ కారణంగా లోతైన సముద్ర జీవులు చల్లని ప్రదేశాల కోసం ధ్రువాల వైపు పైకి వెళ్ళిపోతున్నాయి. మన అందరికీ తెలిసిన విషయమే. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఉత్పత్తి అయ్యే వేడిని అత్యధికంగా మన సముద్రాలు గ్రహిస్తున్నాయి. నాసా సబ్మిట్ చేసిన రిపోర్ట్ ప్రకారంగా చూస్తే గత సెంచురీ కంటే ఈ సెంచురీలో దాదాపుగా 2.65 డిగ్రీస్ ఫారెన్హీట్ టెంపరేచర్ రైజ్ అయిందని చెబుతున్నారు. దీనికి కారణంగా నీరు వేడెక్కుతోంది. లక్షల సంవత్సరాలుగా స్థిరంగా ఉన్న ఉష్ణోగ్రతలు ఇప్పుడు నీటిలో పెరుగుతున్నాయి. ఇలా జరగడం వలన నార్మల్ గా మనం ముందు చెప్పుకున్న సన్లైట్ జోన్ అనేది నార్మల్ దానికంటే ఇప్పుడు ఎక్కువ వేడెక్కడం వల్ల పైన ఉండే ఆక్సిజన్ అనేది డీప్ సీ లోపలకు వెళ్లడం లేదు. ఎందుకంటే ఈ వేడి నీరు చాలా తేలికగా ఉంటుంది. అలాగే చల్లని నీటితో పోలిస్తే చాలా తక్కువ సాంద్రత ఉంటుంది. ఇలా జరగడం వల్ల ఈ రెండు ఎప్పుడు మిక్స్ అవ్వవు. తద్వారా పైన ఉండే ఆక్సిజన్ అనేది ఈ కోల్డ్ వాటర్ కు చేరడం లేదు. అంటే డీప్ సీలో ఆక్సిజన్ లోపం ఏర్పడుతుంది. ఆక్సిజన్ లో కొంచెం తేడా వచ్చినా సరే ఈ జీవుల జనాభా పెద్ద స్థాయిలో తగ్గిపోతుంది మరియు అంతరించిపోయే ప్రమాదం కూడా ఉంది. రీసెంట్ గా జరిగిన రీసెర్చ్ల ప్రకారం శాస్త్రవేత్తలు ఏమి చెబుతున్నారంటే ఈ అబిస్సల్ జోన్లో ముందు దానికంటే 1 డిగ్రీ ఉష్ణోగ్రత ఎక్కువైందని, అలాగే లోతైన సముద్ర జీవులు ఉపరితల జీవుల కంటే 4 నుండి 11 రెట్లు వేగంగా వలసలు చేస్తున్నాయని. ఇలా ఈ ఉష్ణోగ్రత మరియు ఆక్సిజన్ సరిగ్గా అందకపోవడం వలన ఈ డీప్ సీ క్రియేచర్స్ అనేవి పైకి ఉపరితలానికి వచ్చేస్తున్నాయి. అంతేకాదు దీనికి ఇంకో రీజన్ కూడా ఉంది. అదే డీప్ సీ మైనింగ్. ఈ స్కేలీ ఫుట్ స్నేల్ ను చూడండి. దీని పాదాలు ఇనుముతో తయారు చేయబడినవి. ఇది లోతైన సముద్ర తలంపై హైడ్రోథెర్మల్ వెంట్స్ దగ్గర నివసిస్తుంది. ఈ స్నేల్ ఇప్పటి వరకు 3 ప్రదేశాలలో మాత్రమే కనుగొనబడింది. అలాగే ఈ 3 ప్రదేశాలలో మైనింగ్ కంపెనీల యొక్క దృష్టి పడింది. ఎందుకంటే ఈ హైడ్రోథెర్మల్ వెంట్స్ దగ్గర బంగారం మరియు వెండి ఉండొచ్చని సైంటిస్టుల రీసెర్చ్లు చెబుతున్నాయి. అయితే దీనిని డబ్బుగా మార్చుకోవాలనే కోణంలో కొందరు వ్యక్తులు పెద్ద పెద్ద యంత్రాలను ఇక్కడికి పంపాలనుకుంటున్నారు. ఇలా ఇంత పెద్ద యంత్రాలు అంత లోపలికి వెళ్ళి త్రవ్వితే
అక్కడ ఉండే పర్యావరణ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. ఈ డీప్ సీ మైనింగ్ అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఇది ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా ప్రారంభించబడలేదు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొందరు రాజకీయ నాయకులు వాళ్ళ బిజినెస్ పార్ట్నర్స్ తో కలిసి ఈ డీప్ సీ మైనింగ్ ను ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నారు. మీరు నమ్మట్లేదు కదా? కావాలంటే ఈ ఆర్టికల్ ని చూడండి. మన మోడీ గవర్నమెంట్ కేరళలో ఒక కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని ఈ డీప్ సీ మైనింగ్ చేయాలనుకుంటున్నారు. ఎటు నుంచి చూసినా సైన్స్ అయినా, ఎన్విరాన్మెంట్ అయినా, ఎకనామిక్స్ అయినా అన్ని రాజకీయాలతోనే లింక్ అయి ఉంటాయి. యునైటెడ్ స్టేట్స్ లో ఇంటర్నేషనల్ సీబెడ్ అనే అథారిటీ ఒకటి ఉంది. దీనికి ఉన్న అధికారం ఏంటంటే ప్రపంచంలో ఏ దేశమైనా ఈ డీప్ సీ మైనింగ్ ప్రారంభించాలి అంటే అవి ఈ అథారిటీ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాలి. కానీ ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఈ సంస్థపై ఒత్తిడి చాలా ఎక్కువైంది. ఈ సంవత్సరం కొన్ని కంపెనీలకు అనుమతి ఇవ్వవచ్చని చెబుతున్నారు. ఇక్కడ మన వంతుగా మన వాయిస్ రేజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చాలా మంది ఎన్జిఓలు మరియు కార్యకర్తలు ఇప్పటికే ఈ డీప్ సీ మైనింగ్ కు వ్యతిరేకంగా వాయిస్ ను రేజ్ చేశారు. సుమారుగా 32 దేశాలు ఈ డీప్ సీ మైనింగ్ కు మద్దతు ఇవ్వమని బహిరంగ చెప్పాయి. ఆ దేశాల పేర్లు ఇక్కడ స్క్రీన్ పై చూడవచ్చు. నిజం చెప్పాలి అంటే ఈ మానవుని ఉనికి ప్రారంభమైంది కూడా ఈ హైడ్రోథెర్మల్ వెంట్స్ మరియు ఈ డీప్ సీ దగ్గరే. ఏదేమైనప్పటికీ ఇలాంటి విపత్తులకి కారణం మనమే. మనం చేసే తప్పుల వల్లే ఈ డీప్ సీ క్రియేచర్స్ అనేవి ఇలా పైకి వస్తుంటే దానిని మనం అంగీకరించకుండా ఏదో ప్రళయం రాబోతుందని చెప్పుకొని మనలో మనమే భయప్రాంతులకు గురవుతున్నాం. అయితే ఇలాంటి క్రియేచర్స్ బయటకు రావడం ఒక వార్నింగ్ బెల్ లాంటిదే. ఆ వార్నింగ్ బెల్ ని మనం సీరియస్ గా తీసుకొని మన భూమిని మనం కాపాడుకుంటే ఈ చేపలు ఒడ్డుకు రావు. అలానే మనం భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీరు నా వీడియోని ఇప్పటిదాకా చూసారు అంటే మీకు ఖచ్చితంగా కంటెంట్ నచ్చే ఉంటుంది. సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సబ్స్క్రిప్షన్ మాకు ఒక మోటివేషన్ లా ఉంటుంది. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి అలానే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి.